నాటి ముఖ్య అతిథి కుదరం రామరావు గారు మరియు ఇది రైల్వే జేఏసీ చైర్మన్ ముత్తయ్య గారు మరియు రైల్వే అధికారులు మరియు మా కామ్రేడ్ వెంకటయ్య గారు డివిజన్ మాజీ డివిజన్ చైర్మన్ మరియు నాతోటి సోదరులు రైల్వేలు అన్న అభివృద్ధి మీద మనం మాట్లాడుతున్నాం. రైల్వే నిర్లక్ష్యానికి కారణం రాజకీయ నాయకులు మరియు ప్రాంతం వైజ్గా ఎవరి ప్రాంతానికి ఎవరు డెవలప్ చేసుకోవాలనే విధంతో తెలంగాణ వెనుకబాటు తరానికి కూడా అదే కారణం. మన ఉద్యోగాలు కానీ అధికారులు కూడా వాళ్ళకు సంబంధిత మనుషులే అధికారులు ఉంటున్నారు. కాబట్టి మన తెలంగాణలో ఈ డెవలప్మెంట్ అనేది జరగడం చాలా తక్కువైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాజీపేట డివిజన్ రైల్వే బాలుగారికి రైల్వే చైర్మన్ ముత్తయ్య గారు మేము కలిసిపోయి మాకు తెలియకుండా ఏదో విధంగా తెలుసుకొని పోయి ఇచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్క ఇది డెవలప్ కావాలంటే మన కార్మికుల్లో కానీ మన నాయకుల్లో కానీ లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటంటే మా దగ్గర ఈ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తలేదు, అధికారులు కరెక్ట్ మాకు పనిచేస్తలేరు. కాబట్టి అదేవిధంగా ఈ స్టేట్ లెవెల్ స్టేట్ తరఫున సెంట్రల్ ద్వారా కూడా మనకు ఎలాంటి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులేమే ఎవరి ప్రాంతానికి వాళ్ళు డెవలప్ చేసుకుందామంటే అది కొంతమంది లాలీచులకు ఇదయ్యి కొంతమంది నాయకులు ఒక ప్రాంతానికి అమ్ముడుపోయి మన తెలంగాణకు నష్టం చేస్తే 60 ఏళ్ళ నుంచి పోరాట దృష్టిగా తెలంగాణ వచ్చింది. అది కూడా సంపూర్ణ తెలంగాణ అనేది లేదు. ఈ తెలంగాణ రావాలంటే సాటుకున్నోడు వచ్చి స్టేజ్ ఎక్కిండు, ఇప్పుడు మన కష్టపడడం అంతా ఎక్కగలిగాం. ఆ విధంగా రాజకీయ నాయకులది అట్లా నడుస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క మన ఆర్గనైజేషన్స్ మెయిన్ ఎవరికి ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి రైల్వేలో, దాదాపు మెయిన్గా 2 ఉన్నాయి. ఆ 2 ఆర్గనైజేషన్లు ఏం చేస్తున్నాయి ఇక్కడి నుంచి మన దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్ఎన్టీ వర్క్షాప్ కొన్ని పోస్టులు సరైన మ్యాచింగ్ సరెండర్ చేస్తే వాళ్ళకి ఎక్కడ రాయిపాడు దాన్ని తీసేస్తారు. అంటే ఇక్కడ ఉన్న పోస్టులు తీసుకుని అక్కడ పంపిస్తున్నారంటే అది డెవలప్మెంట్ రోజు తగ్గిపోతుంది అనుకుంటా. రాయిపాడు ఇప్పుడు మన ఎస్ఎన్టీ వర్క్షాప్ మూత మోస్తుందికే కదా ఇది పని చేసేది. అంటే దీంట్లో అధికారులు ఉన్నది చేయండి, అధికారులు ఎవరు చెప్పిస్తూ రాజకీయ నాయకులు చెప్పిస్తారు. ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఏమన్నా ఢిల్లీకి పోయి ప్రజెంటేషన్ చేద్దామన్నా ఒక బుకింగ్ చేద్దామన్నా మనకు అంత సహకరించారు అధికారులు కొంత. ఇప్పుడు జగన్ ఏం చేసిండు, ఇక్కడి నుంచి ధర్నా గురించి పోతే ఎన్ని ట్రైన్లు వాడుకున్నారు, వాళ్ళకే కొత్త పడుతుంది. ఎందుకు సరి అయిన నాయకత్వం లేకనే. నాయకుడు అనేవాడు కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా అన్ని పనులు జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కపుతుల కోచ్ ఫ్యాక్టరీ పోయింది. ఎందుకు పోయింది? మన ఇక్కడ లీడర్ సరిగ్గా లేకని. పివి నరసింహారావు హన్మకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండేది ఎంపీగా. ఆయన మానవ వనరులు చేసిన శాఖలు చాలా శాఖలు చేసింది. ఆయన తలుచుకుంటే అక్కడ వచ్చేది. కానీ ఆయనే నిర్లక్ష్యం వల్ల ఆ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి రామ్టెక్ పోయింది. ఆయన రామ్టెక్ పోయి కూడా మళ్ళీ గెలిచినాయి, ఇక్కడ గెలవకపోయింది, ఇక్కడ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మన దగ్గర కూడా ఇప్పుడు ఏదైనా చేయాలంటే మార్చాలంటే చైతన్యం రావాలి. చైతన్యం ఎందులో అంటే గ్రాస్ లెవెల్లో కూడా చైతన్యం తీసుకోపోవాలి. మనలాంటి వాళ్ళే తీసుకోవాలి. విద్యా విధానంలో వెనుకబడి ఉన్నాము. ఇవాళ విద్యా విధానం కూడా మనకు చాలా ఇది ఆర్థికం. ఇప్పుడు ఆర్థికం ప్రతి ఒక్కరు పైసా నడుస్తుంది. పైసతోటి కొనుక్కున్న వాడు తెలుసుకుంటూ అధికారానికి వస్తుంది. ఇవాళ మనం నష్టం చేస్తున్నాం. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలు ఉన్నాయి కానీ మన తెలంగాణ నుంచి ఒక నాయకుడు అన్న అక్కడ ప్రచారం చేసుకుంటా, ఒక నాయకుడు అన్న అక్కడ నిలబడ్డా. కానీ ఆంధ్ర నాయకులు ఎంతమంది ఇక్కడికి వస్తాం. కాబట్టి తెలంగాణ రైల్వేకు డెవలప్ కావడానికి కారణం అంటే ఇలాంటి నాయకులు అక్కడి నుంచి వచ్చిన మన గురించి చూడడం, సొంత ఊరు గురించి చూస్తున్నాడు. కాబట్టి దీన్ని మన రైల్వేలో అభివృద్ధి చెందాలంటే కాజీపేట డివిజన్ ఒకటి చేయాలి. మరకపోతే లైన్లు కొత్త లైన్లు వేయాలి. ఇప్పుడు సపోజ్ కాజీపేట నుంచి సూర్యాపేట నుంచి అటు పోతే మన నల్లగొండ డిస్ట్రిక్ట్ అలాంటి కొన్ని లైన్లు వేస్తే కొంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మన తెలంగాణ కూడా బాగుపడుతుంది. రైల్వేలో చాలా ఇంకా ఇవి కాలేజీలు, ఏ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడో సంచినాయి.
కనువిప్పు లేదు, మెడికల్ కాలేజీ అయింది, నేను అడిగే నాదులు లేవు. ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్న నాయకులు కూడా ఆంధ్ర నాయకులు, ఇక్కడ నాయకులు కాదు. ఇక్కడ నాయకులు తెలంగాణ నాయకులు ఉంటే తెలంగాణ గురించి, తెలంగాణ రైల్వే గురించి మాట్లాడతారు. కానీ వీళ్ళు ఏం చేసినా ఇప్పుడు మన గొర్రెలెక్క అన్న రకంలో ఉంది. ఎదిరించి మాట్లాడడానికి వారు రేపు పోస్ట్ తీసి పడేస్తారు. చూసాం మన ముత్యం మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ముత్యం మీద మా మీద జరుగుతుంది. దాన్ని కూడా మేము తట్టుకొని మరి చేస్తున్నాం. కాబట్టి మేము అధికారులు అన్నది మన దగ్గర అధికారులు చాలామంది, దాదాపు అధికారులు 1200 మంది నాకు ఉంటే అధికారులు దాంట్లో 49-48 మంది ఉంటారు తప్ప మన ఆఫీసర్లు. వాళ్ళు కూడా పాపం ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. అధికారం వాళ్ళ చేతిలో పెట్టి అంత రకరకాలుగా ఉన్నారు. కాబట్టి దీనికి మార్పు కావాలి, దీనికి రైల్వే బాగుపడాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ ద్వారా, ప్రతి ఒక్కరు ట్రేడ్ యూనియన్ ద్వారా ఇవాళ మనం రైల్వేలో వచ్చినాం. కాబట్టి రైల్వే అభివృద్ధి చెందాలంటే మన రైల్వే కార్మికులు ఖచ్చితంగా దీన్ని చేసి దీన్ని పోరాడితేనే రేపు మనకు రాబోయే తెలంగాణలో కానీ రైల్వే అభివృద్ధి కానీ చెందుతుంది అని నేను చెప్తూ నేను ఇచ్చినందుకు ధన్యవాదాలు.